నమస్తే, నేను అంకిత. హైదరాబాద్ శివార్లలో మహేశ్వరంలో 25,000 ఎకరాల్లో ఒక మెగా సిటీని తీసుకురానుంది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఇది అమరావతికి పోటీగా ఉందా? ఈ విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ సంకల్పం వాసు హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అంకిత గారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి హైదరాబాద్లో మహేశ్వరంలో 25,000 ఎకరాల్లో ఒక మెగా సిటీని తీసుకొస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. అసలు ఎందుకంటారు? అంటే ఇది అమరావతికి పోటీగా ఉందా? ఖచ్చితంగా పోటీ ఉంటుందండి. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు, అంటే నేను ఏ రాజకీయ వ్యక్తికి వ్యతిరేకం కాదు, అలాగే ప్రతి సీఎం, ప్రతి ఎమ్మెల్యే కూడా నేను ప్రేమిస్తూ ఉంటాను, గౌరవిస్తూ ఉంటాను, వ్యతిరేకత కాదు. కానీ ఉన్నది ఉన్నట్టుగా మీ ఛానల్ ద్వారా చెప్పాలి కాబట్టి ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? విజయవాడలో ఈ డెవలప్మెంట్ పెరిగింది, 200 కంపెనీలు వస్తున్నాయి, లేదంటే ఈ బాబు గారు ఇది చేశారు, అది చేశారని ప్రతి నిమిషం ప్రతి యూట్యూబ్లో ప్రతి క్షణం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏ సీఎంకైనా ఎవరికైనా పక్క రాష్ట్రంతో పోలిస్తే మంది కూడా డెవలప్ అవ్వాలని ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏంటంటే ఒక పోటీగా ఒక ప్యాషన్తో ఈ 25,000 ఎకరాలు మహేశ్వరంలో పూల్ చేయడం అనేది జరిగింది. అదేంటి, అమరావతిని బాబు గారు సింగపూర్ చేద్దామని అనే ప్లాన్ ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఆ 25 ఎకరాల్లో న్యూయార్క్లా చేయాలనేది ఒక సంకల్పం పెట్టారనమాట. ఇప్పుడు అందులో వచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే, ఇప్పుడు యూనివర్సిటీస్ రాబోతున్నాయి, ఫార్మసిటీ వస్తుంది, కాలేజెస్ వస్తున్నాయి, అలాగే డిఫరెంట్ కంపెనీలు వస్తున్నాయి. అంటే ఒక న్యూయార్క్ లాగా చేయాలనే ఒక సంకల్పం అనమాట. ఖచ్చితంగా హైదరాబాద్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని అంటే అయితే మహేశ్వరంలో శ్రీశైలం హైవే అక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు షాద్నగర్ 12 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే, అంటే మన హైవేలో 12 లైన్స్ వస్తున్నాయి అనమాట. ఇది కనెక్టివిటీ ఏంటి ఉంటుంది, ఇటు సైడ్ బెంగళూరుకి, కేరళకి, గోవాకి, రాయలసీమకి, ఇటు సైడ్ ఏపీ తెలంగాణకి ఉన్న ఒకే ఒక్క హైవే బెంగళూరు హైవే అనమాట. అలాగే మన విజయవాడ హైవే, ఇప్పుడు అమరావతి మాట్లాడుతున్నాం, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే ఉన్నది ఒకే ఒక్క హైవే మన ఎల్బీ నగర్ నుంచి వెళ్ళే వనస్థలపురం నుంచి హైవే విజయవాడ హైవే అనమాట. అయితే ఖచ్చితంగా ఈ 3 హైవేలు హైదరాబాద్ని ముందుకు తీసుకెళ్తాయి అన్నమాట. ఒకటి మహేశ్వరం, ఒకటి శ్రీశైలం హైవే ఒకటి, అలాగే షాద్నగర్ బెంగళూరు హైవే ఒకటి, ఖచ్చితంగా విజయవాడ హైవే ఒకటి. ఇప్పుడు అమరావతి డెవలప్ అవడం చాలా ఖచ్చితంగా మేడం. ఎందుకంటే అమరావతిలో ఇప్పుడు హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే డిఫరెంట్ బెంగళూరులో ఉన్న వాళ్ళు ఉంటారు, ముంబైలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎన్ఆర్ఐలు ఉంటారు, అందరూ ఉంటారు. అమరావతిలో ఏపీలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, గ్లోబల్ సిటీ కాబట్టి. కానీ ఎవరైతే 20% ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 20-30%, 100% అయితే ఉంటారు కదా. ఇప్పుడు నా సొంత భూమిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ అమరావతిలో చేస్తారు. కానీ ఒక గ్లోబల్ వైడ్గా, ఎందుకంటే హైదరాబాద్ అనేది సొంతంగా ఎదిగే ఇది అనమాట. సో దీనికి ఆ కెపాసిటీ ఉంది. సో ఉందన్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడున్న అదే గత 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే చాలా రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. అంటే రేట్లు కూడా తగ్గే, అంటే బయ్యర్, అంటే 2 మార్కెట్లు ఉంటాయి మేడం ఇక్కడ, బయ్యర్ మార్కెట్, సెల్లర్ మార్కెట్. ఎప్పుడైనా బయ్యర్ మార్కెట్ అంటే ఏంటి, ఎప్పుడైనా డిమాండ్ తగ్గింది అనుకోండి, బయ్యర్కి ఇష్టమైన రేట్లో కొనుక్కుంటాడు. సెల్లర్ మార్కెట్ అనుకోండి డిమాండ్ ఎక్కువ ఉన్నటువంటి సెల్లర్ ఏం చెప్తే అది కొనుక్కోవాలి మనం. 2 మార్కెట్లు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ నడుస్తున్న మార్కెట్ ఏంటంటే బయ్యర్ మార్కెట్, అంటే రేట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ప్రతి ఒక్కరు ఏంటి అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గజం అక్కడ ఎంత నడుస్తుంది, 50,000 నుంచి 60,000 వరకు నడుస్తుంది. నెక్స్ట్ 1 ఇయర్లో 2 ఇయర్స్లో ఇంకా రేట్ పెరుగుతుంది. అయితే అమరావతిలో ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమరావతిలోనే లేకపోతే ఏపీలో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో నేనున్నాను, పుట్టి పెరిగాను, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 3-4 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ తగ్గింది కదా, మరి ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే గతంలో అందరూ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, హైదరాబాద్ వెస్ట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు నిమ్జు, కంది, సంగారెడ్డి అటు సైడ్ ఇన్వెస్ట్ చేశారు. అక్కడ ఏముందో తెలియదు కానీ ఊరికే రేట్లు పెంచేశారనమాట. కానీ ఇప్పుడున్న ఎవరైనా తెలివైన ఇన్వెస్టర్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అయితే ఒకటి విజయవాడ హైవే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే విజయవాడ హైవే మీద కూడా ఎక్స్ప్రెస్ వే అనేది రోడ్ అనేది పడుతుంది. ఓకే, అలాగే సాధనగర్లో కూడా ఎక్స్ప్రెస్ వే రోడ్ పడుతుంది. అలాగే ఇప్పుడున్న రేవంత్ సర్కారు దానికి పోటీగా ఒక న్యూయార్క్ సిటీగా డెవలప్ చేయాలని మహేశ్వరం, శ్రీశైలం హైవేని కూడా డెవలప్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ 3 వేస్ అనమాట. ఒక క్వశ్చన్, మీరు అన్నారు కదా సంగారెడ్డిలో ఏముందో తెలియదు కానీ రేట్స్ మాత్రం చాలా హై అయినాయి అని. సో ఎందుకు అంత హై అయినాయి అంటారు? అంటే ఇప్పుడు చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనలేనటువంటి అంత హైకి వెళ్ళిపోయింది కదా. సో ఇది కొంతమంది వెనక ఉండి ఇట్లా రేట్ని పెంచుతున్నారు అనేసి అంటారు. రియల్ ఎస్టేట్
ఎస్టేట్లు ఎప్పుడు కూడా అది జరుగుతూ ఉంటుంది మేడం. కానీ కంటికి కనిపించినవి చాలా ఉంటాయి. అయితే ఎందుకు పెంచారంటే హైదరాబాద్ వెస్ట్ అంతా ఇప్పుడు గచ్చిబౌలి నుంచి తీసుకుంటే మామూలుగా ఇదంతా హైదరాబాద్ వెస్ట్కి వస్తే తెల్లాపూరు, కొల్లూరు, ఇవన్నీ కూడా హైదరాబాద్ ముత్తంగి, ఈ దాటిన తర్వాత సంగారెడ్డి. అయితే ఇక్కడ ఏంటి ముంబై హైవే అనమాట. అంటే కొంచెం ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు షాద్నగర్ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉండదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ హైవేతో ఏంటి 111 జీవో కూడా ఉంటుంది కొంచెం. అయితే ఇక్కడ ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది, కంపెనీస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. స్పేస్ ఎప్పుడైనా 3 గమనించాలి మేడం. రోడ్వే, ఎయిర్వే, రైల్వే, ఈ 3 కనెక్టివిటీలు ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ వే అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది. సో హైదరాబాద్ వెస్ట్ ఎందుకు డెవలప్ అయిందంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా, అంటే ఇప్పుడున్న గచ్చిబౌలి, నార్సింగ్ లేదా నానక్రామ్ కూడా ఇదంతా వెస్ట్లోకి వస్తుంది. ఎక్కడైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటే అక్కడ జనాలు అక్కడ నివసించడానికి ఎక్కువ యోగ్యత ఉన్న ప్లేస్ అనమాట. ఆ విషయంలో హైదరాబాద్ వెస్ట్ పెరిగింది. అయితే గత 10 సంవత్సరాల నుంచి మీరు తీసుకోండి, విజయవాడ హైవే, హైదరాబాద్ ఈస్ట్ అసలు రేట్ అనేది స్టేబుల్గా ఉందన్నమాట, అసలు పెరగలేదు. ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్రెస్ హైవే వచ్చిందో ఇప్పుడు తెలివైన ఇన్వెస్టర్ ఎవరైనా సరే విజయవాడ హైవే పెట్టాల్సిందే. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఈసారి రేవంత్ సర్కార్ వల్ల మహేశ్వరం కూడా న్యూయార్క్ సిటీలో డెవలప్ చేస్తే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అయితే షాద్నగర్ కూడా పెట్టుకోవచ్చు. హైదరాబాద్ వెస్ట్లో మటుకు ఎవరికి పెట్టద్దని నేనైతే చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు రేటు పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటే మేడం, గ్రోత్ అనేది ఎలాగుంటే సక్సెస్ అనేది ఎప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అంటారు. ఇప్పుడు ఈ రోజు మీరు అమరావతిలో వెళ్ళి చూడండి, ఇటుక మీద ఇటుక ఉంటుంది, ఏదో ఒక డెవలప్మెంట్ వస్తుంది. ఒక 3 months తర్వాత మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, మళ్ళీ ఇంకో 3 months తర్వాత ఇంకా ఎక్కడైతే డెవలప్మెంట్ పెరుగుతుందో అక్కడే ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అనమాట. ఇప్పుడు ఎలాగో న్యూస్లో ఈ మహేశ్వరం గురించి వచ్చింది, షాద్నగర్ గురించి వచ్చింది, విజయవాడ హైవే నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ, అంటే తెలంగాణలో హైదరాబాద్లో నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. లేదు ఏపీలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా మన అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. అయితే ఇప్పుడు చాలామంది గతంలో ఏం చేశారు, గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఏపీ వాళ్ళందరూ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు. ఎవరికైనా ఒకటి ఉంటుంది కదా మేడం, నా సొంత భూమిలో ఇన్వెస్ట్ చేయాలి, నా సొంత ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఎమోషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా. ఇప్పుడు కమింగ్ అబౌట్ వైజాగ్, ఇప్పుడు వైజాగ్లో కూడా వైజాగ్ అనేది కూడా ఒక స్టేబుల్ ప్రదేశం అనమాట. అంటే దానికి ఎక్కువ రెవెన్యూ, మన ఆర్థిక రాజధాని మన బాబు గారు చెప్పారు, ఆర్థిక రాజధాని. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎలాగైతే సొంతంగా కెపాసిటీతో అభివృద్ధి చెందిందో వైజాగ్ కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కొంతమంది ఏముంటారు, ఇప్పుడు తెలంగాణలో పెట్టాలా, హైదరాబాద్లో పెట్టాలా, లేదంటే వైజాగ్లో ఇది మన అమరావతిలో పెట్టాలా అనే డైలమాలో ఉన్న వల్ల వైజాగ్లో పెట్టుకోమంటాను నేను. ఎందుకంటే వైజాగ్ ఎవరైనా ఉంటే వైజాగ్లో కూడా ఎక్కడంటే ఇప్పుడు మహేశ్వరంలో రేట్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక యూఎస్లా చేయాలి అనుకుంటున్నారు. సో మహేశ్వరంలో ఉన్న ప్లేస్లో కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో ఎట్లా ఉంటున్నాయి రేట్లు? ఇప్పుడు ఈ న్యూస్ రాగానే ఇమీడియట్గా 10,000 రూపీస్ పెరిగింది మేడం. 5,000 నుంచి 10,000 పెరిగింది. రాబోయే 3 నెలల్లో కూడా ఇంకా పెరుగుతుంది. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ అనేది డెవలప్మెంట్ గురించే వస్తుంది. అయితే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి చర్చలు ఏం జరుగుతున్నాయంటే, గత 2-3 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో పడిపోయింది, ఖచ్చితంగా పడిపోయింది. సో ఇప్పుడు దీన్ని లేపడానికి దేనికైనా ఒక పోటీ అనేది ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు రేట్లు అనేది ఖచ్చితంగా మొన్న ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో నైటే 10,000 నుంచి 5,000 నుంచి 10,000 అయితే పెరిగిందనమాట. సో ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నానంటే, మహేశ్వరంలో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, ఆల్రెడీ భూములు ఉన్న వాళ్ళు ఎవరైతే అమ్ముకోవద్దు దయచేసి. ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నట్టయితే వాళ్ళు కోటీశ్వర్లు అయినట్టే. కొత్త వాళ్ళైతే మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అదండి. అంటే మహేశ్వరంలో రాబోయే సిటీ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా చెప్తానంటే హైదరాబాద్కి ఒక వండర్ఫుల్ సిటీ అవుతుంది అనమాట. ఎందుకంటే రేవంత్ సర్కార్ న్యూయార్క్లా చేస్తానన్నారంటే మొత్తం ఆల్ ఎమ్యూనిటీస్ మొత్తం అన్ని డెవలప్మెంట్స్ అక్కడ జరుగుతాయి. ఎందుకంటే ల్యాండ్ బ్యాంకింగ్ హ్యూజ్గా ఎక్కువ ఉంది. షాద్నగర్లో ఎలాగైతే ఉందో మహేశ్వరంలో కూడా ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది, శ్రీశైలం హైవేలో. సో ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మెయిన్ అనేది మనకి మూలాధారం ఏంటి, ల్యాండే కదా మేడం. సో అందుకని దాన్ని పోటీగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తెలివైన ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు మీకు ఎప్పుడైనా మహేశ్వరంలో ల్యాండ్ ఉన్నట్టయితే దయచేసి అది అమ్ముకోవద్దని మన అడ్వైజర్ ద్వారా చెప్తున్నాం. సో అది మేడం. ఓకే, అంటే ఇప్పుడు మహేశ్వరం అమరావతికి పోటీగా ఖచ్చితంగా పోటీగా ఉంటుంది. ఖచ్చితంగా పోటీ ఉంటుంది మేడం. మనం ఎక్కడ పోటీ లేదంటారు. ఇప్పుడు IAS IPS ఇంటర్వ్యూకి వెళ్ళారనుకో పోటీ లేదా, ఇంకోటి నెక్స్ట్ సినిమా ఫీల్డ్లో హీరోలకు పోటీ లేదా, మ్యూజిక్లో పోటీ లేదా, డ్యాన్స్లో పోటీ లేదా, ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి డెవలప్మెంట్, ప్రతి కంపెనీకి పోటీ అనేది ఉంటుంది. నిజంగా పోటీ ఉంటేనే హెల్తీగా ఉంటుంది మేడం. పోటీ లేదనుకోండి మనలో ఉన్న కెపాసిటీ బయటికి రాదు, ఐడియాస్ బయటికి రావు. సో ఖచ్చితంగా ఆ పోటీ అనేది ఉండాలనేదే మా యొక్క మనవి అనమాట. సో అది ఈ పోటీ వల్ల ఏంటంటే అభివృద్ధి అనేది జరుగుతుంది, కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త యాక్షన్స్ వస్తాయి.
అల్టిమేట్గా కొత్త కొత్త రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు అమరావతికి పోటీగా ఖచ్చితంగా హైదరాబాద్ నిలబడిపోతుంది. ఖచ్చితంగా రాబోయే ఒక 2-3 సంవత్సరాలు నెక్స్ట్ ఇంకా వండర్ఫుల్ స్టేజ్కి వస్తుంది. అలాగే అమరావతి కూడా నెక్స్ట్ నెంబర్ 1 స్థానానికి వెళ్తుంది. ఈ పోటీ అనేది ఇది ఒక హెల్దీ పోటీ అంటారు, అంటే కాంపిటీషన్ అని కాదు కానీ ఒక హెల్దీ పోటీ అనమాట. సో దానివల్ల 2 తెలుగు రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.